జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనేశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి, ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి. సో ఈ 12వ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి కావచ్చు, శనేశ్వరుడు సవ్యగతి కావచ్చు. ఈ రెండూ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ముఖ్య భూమిక ఏంటి, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలోకి వస్తూ ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు, అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు. ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది. అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రతి ఒక్కరికేనండి ఈ గడిచిన శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన, ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదన్నా పని అనుకుంటే జరగకపోవడం, అలాంటిది ఏదన్నా జరగడము, అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయ్యి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు, కొంత మూమెంట్ వస్తుంది. అయితే శనీశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది. ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు. అది ఏ రాశి వాళ్ళు చూసి ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటే అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి. ఒక్కొక్క రాశి వాళ్ళకి, ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ విషయాల్లో మైనస్లు అయినాయి, ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి. అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనీశ్వరుడు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా, జాగ్రత్తలను సూచిస్తున్నా, వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి తెలుసుకుందాము. మేషరాశి వాళ్ళకి, అలాగే మేష లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మీకు శనీశ్వరుడు వక్రత్యాగం యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఆయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు మీరు ఒక రకంగా ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు మీకు మంచి ఫలితాలే మీరు చూశారు. డెఫినెట్గా మీ బిజినెస్లో కావచ్చు, లేదా మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, మార్పులు అయితే డెఫినెట్గా చూస్తారు. మీరు చూసే ఉండాలి. ఈ వక్రగతిలో ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక మంచి అయితే చేసే తీరుతాడు. అయితే కొన్నిట్లో ఇబ్బంది కూడా ఉంటుంది. అంటే ఇబ్బంది వేటిల్లో ఉంటుంది, కుటుంబంలో వాళ్ళతోటి మనస్పర్ధలు, మాట పట్టింపులు, వాగ్వివాదాలు, ఇలాంటివన్నీ. అలాగే కొంచెము లోన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే అవి రాక, ఏదైనా లోన్ మీరు తీర్చాలని పెట్టుకున్న డబ్బులు సడన్గా ఏదైనా ఖర్చు అయిపోవడము, ఇలాంటి వాటికి కూడా కాస్త ఆస్కారం ఉన్నది. కానీ మ్యాక్సిమం మంచి చేశాడు మీకు శనీశ్వరుడు వక్రగతిలో ఉంటూ. కొంత ఆరోగ్య సమస్యలు, చిన్న ఆరోగ్య సమస్యలు. ఇప్పుడు ఆయన సవ్యగతిలోకి వచ్చేసాడు. సవ్యగతిలోకి రావడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇంకా ఇప్పుడు ఎలాంటి ఫలితాలను ఆయన ఇవ్వబోతున్నాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా మీకు ఇంట్లో వాళ్ళతోటి మాట పట్టింపులు, ఇవి కాస్త కమ్ డౌన్ అవుతాయి. కొంచెం మీకు ఏంటంటే ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది.
ఇదేంట్రా భగవంతుడు అంటే ఇన్నాళ్ళు వక్రగతిలో ఉన్నప్పుడు సుమారు దగ్గర దగ్గరగా ఒక 6-7 నెలలు వేసుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. ఒక్క అంటే అసలు ఎవరితోన్నా మాట్లాడాలంటేనే భయమేసేట. అది ఇంట్లో వాళ్ళతో, చుట్టాలతోనే. ఎక్కువ ఇంట్లో వాళ్ళతో, చుట్టాలతో, బంధువర్గం వాళ్ళతోటి. ఏం మాట్లాడినా జడ్జిమెంటల్‌గా చూస్తున్నారు. అసలు బాగా డీప్ హర్టింగ్స్ అయితే అయినాయి వాక్కు విషయంలో. ఒకవేళ మీరు మాట్లాడే తత్వం ఉన్నా మీకు హర్టింగ్స్ ఉంటే, మీరు మాట్లాడకుండా మీ పని మీరు చూసుకునే వాళ్ళైనా సరే కొంచెం కావాలని కెలికి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే మనం ఇప్పటిదాకా చూసాం, మీరు చూశారు. ఇప్పుడు వీటిల్లోంచి బయటకొస్తారు. వీటిలోంచి బయటకొచ్చి ముందైతే మీ వెనక ఎలా ఉన్నా సరే మీ ముందైతే మిమ్మల్ని అయితే అనరు కొంచెము. కాకపోతే శనీశ్వరుడు ఇప్పుడు మీకు ఏలినాటి శనిలో కూడా ఉన్నారు కాబట్టి శని మహారాజు మీకు పూర్తిగా అనుకూలం కూడా కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీ ముందు కంటే మీ వెనక కొంచెం ఏమన్నా మాట్లాడుకుంటున్నారేమో అని మీకంటే మిగతా వాళ్ళ ద్వారా మీకు తెలియడము. కానీ ఇది మీకు తెలుస్తుంది. అవతల వాళ్ళు ఇప్పుడు మీ ఇద్దరికీ ఉన్న దీన్ని క్యాష్ చేసుకుంటున్నారా లేదా వాళ్ళు వాస్తవం చెప్తున్నారా అది కూడా మీకు తెలుస్తుంది. వాళ్ళు అనట్లేదు, వీళ్ళే దీన్ని అంటే మీకు ఎవరైతే ఇలాగ అనుకుంటున్నారని చేరవేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇప్పుడంటే 2 పిల్లులు కొట్లాడుకుంటే కోతొచ్చి 2 కోతులు కొట్లాడుకుంటే పిల్లి వచ్చి లాభపడినట్టు ఇలా జరుగుతుందా ఏంటి అనేది మీరు అనలైజ్ చేసుకుంటారు. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు. ఈ అనాలిసిస్ అయితే చక్కగా శని మహారాజు మీకు ఇస్తాడు. అలాగే ఫైనాన్షియల్గా కొంత మీకు అనుకూలతలు ప్రారంభమవుతాయి. కానీ ఏంటంటే కట్టేసినట్టు ఉంటుంది. ఫైనాన్షియల్గా అనుకూలతలు ఉన్నట్లే అనిపించినా కొంచెం కట్టేసినట్లు అనిపిస్తుంది. కట్టేసినట్టు అంటే శనీశ్వరుడు మరి 12వ రాశిలో సంచారం చేయడం వల్ల ఇప్పుడు ఈ ఖర్చు అవసరమా ఇలా అంటే మీకు మీ జన్మజాతకంలో ధనయోగాలు బాగా ఉండి మీకు కనుక ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే ఇది లేకపోతే కనుక అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు అది చూసి ఖర్చు పెడతారు. క్యాలిక్యులేటెడ్గా డబ్బులు ఉన్నా కూడా ఒక డిసిప్లిన్ వేలో వెళ్తారు. ఖర్చు పెడతారు, అవసరమైన చోట ఖర్చు పెడతారు. అనవసరమైన ఖర్చులు కానికుండా ఇప్పుడు శనీశ్వరుడు ఒక ప్లస్ ఇస్తున్నాడు. అదే మీ జన్మజాతకంలో ఇప్పుడు ప్రస్తుతము కొంచెం స్కేర్సిటీ నడుస్తూ ఉంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీ జన్మజాతకంలో స్కేర్సిటీ ఉంటే కనుక మీకు కొంచెం గిజాట్ అవుతుంది. ప్రతి చిన్న ఖర్చు కూడా 1కి 2 సార్లు చూసుకొని ఆలోచించుకొని వెతుక్కోవాల్సి వస్తుంది. కొంచెం ఈ ఇబ్బంది అయితే ఉంటుంది. అందుకే మనం చివరిలో పరిహారం ఏం చేసుకుంటే వీటిలోంచి బయటపడతారో కూడా తెలుసుకున్నాం. అయితే మీరు రుణ ప్రయత్నాల కోసం ఏమన్నా చేస్తూ ఉంటే, లోన్ రావాలని ఏమన్నా ప్రయత్నం చేస్తుంటే అవి మీకు లోన్ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. దాంతోపాటు మీకు ఏదైనా కొంచెం హెల్త్ ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిల్లోంచి కూడా మీరు బయటపడతారు. సో ఇవి శనీశ్వరుడు సవ్యగతిలోకి వస్తూ మేషరాశి వాళ్ళకి ఇచ్చే ఫలితాలు. ఇప్పుడు పరిహారం మనం చూద్దాం. శనీశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం 12 రాశుల వాళ్ళు, 12 లగ్నాల వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే చాలా మంచి టైం అని మనం భావించాలి. ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి. దేనికి సద్వినియోగం చేసుకోవాలి? మామూలుగానే 12వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రం మోక్షస్థానం అని చెప్తుంది. అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది? మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షమే అవుతుంది. దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటి నుంచి మనల్ని ముక్తి కలిగించే రాశి మీనరాశి. మనం జనన మరణ చట్రం నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం. అంటే సహజ కాలపురుషుడు కుండలిలో 12వ రాశి అయింది కాబట్టి. ఇప్పుడు కర్మఫలదాత అయిన శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అలాగే ముక్తి పొందడానికి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా
3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడు ఈ ఈ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ శనైశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన అంటే మళ్ళీ ఆయన మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం మనము విముక్తులు అవ్వడానికి, కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము. ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. త్రిసంధ్యలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. అలా కుదరదు, అందరికీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే స్నానం చేసిన తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీకు కుదిరితే కనుక ఇది 3 సార్లు అయితే కంపల్సరీ. మీకు కుదిరితే చూడండి 9 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి. మనకున్నవి 9 గ్రహాలు. సో 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చప్పున మనం భావిస్తూ 9 సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు. ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే రామాయణంలో మనకి తెలుసు, లక్ష్మణస్వామిని సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు. సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి, మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది మన లైఫ్లో ఉన్న సుఖాలు, ఇప్పుడు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి, యాక్టివ్ స్టేజ్లో ఉండవు. ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం, ఇప్పుడు సపోజ్ ఒక షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్ని ఉన్నా తినలేరు. సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి, ఏదైనా మనకు అనుభవ యోగ్యంలో ఉండాలి. అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి, అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి 12వ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది. సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లౌకికంగాను మన పనులు మన బాధ్యతలను మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి. 2 గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి. దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు. కష్టాలన్నిటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు. 9 సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు. అనారోగ్యవంతులకి ఆరోగ్యము, అలాగే మనకి ఏ సమస్యలు ఉంటే, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే జీవం పోస్తాడు. అందుకే అన్నాను, సింపుల్గా సంజీవిని పర్వతాన్ని మనకు అందిస్తాడు. ప్రతిరోజు 9 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి, ప్రతిరోజు 9 సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి. తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టరు. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా. ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ, అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనల్ని మనం మలుచుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు. మనకు ఉన్న ఎఫిషియన్సీకి, మనకున్న స్కిల్ సెట్, మనలో ఏం స్కిల్ సెట్ ఉంది, ఏది హైడ్ అయ్యింది, అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఈ దాంట్లో ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు. ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా. సూర్యనారాయణ మూర్తి నుంచి విద్యల్ని అభ్యసించి ఆయన మనకి అన్నిటినీ కూడా అందిస్తాడు, వేద జ్ఞానాన్ని అందిస్తాడు. హనుమత్ చరణాన్ని పట్టుకోవడం చాలా మంచిది. దీనికి ప్రతిరోజు 3 సార్లు అయితే కంపల్సరీ చదవాలి, లేదా 9 సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది. 3 సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి. 3 సార్లు అయినా 9 సార్లు అయినా, కానీ శ్రద్ధ పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. అలాగా చదవడం, వినడము కుదిరితే ప్రతిరోజు కూడా భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు, హనుమంతుడు మంగళప్రదుడు. మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి, మీ అందరికీ తెలిసి ఉంటుందండి, హనుమంతుడు ఆరాధించేవాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో, పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సో ఇది మీ మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి. అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన. అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి, మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు. సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.